హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి వివిధ రకాల పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేస్తే ఇంకా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఒకసారి మనకి ఏమేమి రకాల పోస్టులు కావాలని ఒకసారి చెక్ చేస్తే కనుక, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చెక్ చేస్తే ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 4 అయితే ఉండడం జరిగింది అనమాట. సో వచ్చేసి మనకి కాంట్రాక్ట్ అనమాట. సో ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది మనకి రిక్రూట్మెంట్ చేస్తుంది అనమాట. మనకు శాలరీ ఒకసారి చెక్ చేస్తే ఇంకా 32,670 రూపాయలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ. సో మనకి టోటల్గా వచ్చేసి మనకి 8 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సోర్సింగ్ జాబ్ అనమాట. సో డిఎస్ఐ సెలెక్ట్ చేస్తుంది. తర్వాత మనకి శాలరీ చెక్ చేస్తే ఇంకా మనకి 15,000 రూపీస్ అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా మూడోది శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్. సో మనకి టోటల్గా అయితే 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో అవుట్ సోర్సింగ్ జాబ్ అనమాట. ఇది డిఎస్ఐ అయితే ఇంకా వర్క్ చేస్తుంది. అండ్ మనకి శాలరీ చెక్ చేస్తే ఇంకా మనకి 15,000 రూపీస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ దీని క్వాలిఫికేషన్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. సో మనకి ఎప్పటిలోగా అప్లై చేసుకోవాల్సినది ఏంటంటే కనుక ఇక్కడ చెక్ చేస్తే కనుక ఆన్ ఆర్ బిఫోర్, సో 16/12/2024 by 5 PM 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు 5 గంటల లోపల మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఈ యొక్క ఆఫీస్ ఇచ్చారు కదా. సో ఇక్కడ చెక్ చేస్తే కనుక ఫిల్డ్ అప్లికేషన్స్ ఫర్ ది అబోవ్ పోస్ట్ ఆర్ సబ్మిటెడ్ అట్ ది ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పరసుపేట నియర్ నాయర్ బడ్డీ సెంటర్, మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. సో ఈ ఆఫీస్లో మనమైతే కనుక మీ యొక్క అప్లికేషన్స్ అండ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, క్యాస్ట్ తర్వాత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏవైతే అప్లికేబుల్ ఉన్నాయో అవన్నీ తర్వాత ఈ అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసి ఈ నెల 16వ తారీఖు 5 గంటల లోపల మీకు అప్లికేషన్ అనేది ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మనకి అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుందంటే కనుక ఇక్కడ ఈ సైట్లో కనుక మీరు వెళ్తే కనుక మనకి అప్లికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి చూద్దాము డీటెయిల్స్. సో ఫ్రెండ్స్ మనకి ఈ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ చెక్ చేస్తే కనుక పాస్డ్ విత్ ఎస్ఎస్సి విత్ రికగ్నైజ్డ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఎస్ఎస్సితో పాటుగా మనకి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ చెక్ చేస్తే కనుక ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 చెక్ చేస్తే కనుక మనకి మస్ట్ పాసెస్ డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ పాస్ అయి ఉండాలన్నమాట. ఇఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ 1 year అప్రెంటిస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. తర్వాత మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి. సో క్వాలిఫికేషన్స్ అయితే ఇవన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాస్ట్ పాయింట్ చెక్ చేస్తే ఇంకా ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ పాసెస్ బోత్ డిఎంఎల్టీ అండ్ బిఎస్సి ఎంఎల్టీ ఈ రెండు కనుక చేస్తుంటే కనుక ది మ్యాక్సిమం పర్సెంటేజ్ సెక్యూర్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్ షెల్ బి కన్సిడర్డ్. సో ఏదో ఒకటి కన్సిడర్ చేస్తాము మెయింటైన్ చేస్తారన్నమాట. దీంట్లో ఎక్కువ వచ్చింటే కనుక అది కన్సిడర్ చేస్తారన్నమాట పర్సంటేజ్. సో మనకి దీనికి వచ్చేసి మనకి ఎగ్జామ్ అనేది ఏముండదండి, మీకు వచ్చిన మార్క్స్ బేస్ని బట్టి మెరిట్ అయితే తీయడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ అయితే ఏముండదు. ఇక్కడ మనకి ఏజ్ చెక్ చేస్తే ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 42 years అయితే ఇచ్చారు. మనకి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు, ఎక్స్ వాళ్ళకి 3 years ఇచ్చారు. డిఫరెంట్ లేబుల్ పర్సన్స్ అయితే 10 years ఇచ్చారనమాట. సో మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 52 years అయితే ఇచ్చారనమాట యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారము. సో మనకి ఫీజు అయితే ఇచ్చారండి. సో ఓసీ క్యాండిడేట్స్ అయితే ఇంకా 250 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే ఇంకా వాళ్ళైతే ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో అదనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఫీజు ఎలా పే చేయాలంటే కనుక అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్ ఏ డిమాండ్ డీడీ తీయాలన్నమాట. డీడీ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, కృష్ణా డిస్ట్రిక్ట్. సో ఈ నేమ్ మీద మీరు డీడీ తీయవలసి ఉందన్నమాట. సో మీ యొక్క అప్లికేషన్ తర్వాత ఈ యొక్క డీడీ తర్వాత సర్టిఫికేట్స్ ఇవన్నీ కలిసి కనుక మీరు ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ప్రాసెస్ అయితే ఇదనమాట. ఎలా సెలెక్షన్ చేస్తారంటే కనుక ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చేస్తే కనుక టోటల్ మనకి 100 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారనమాట. ఇక 75% వచ్చేసి మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్, సో దాన్ని బట్టి మీకు కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. సో అప్ టు 10 మార్క్స్ వచ్చేసి మనకి 1 mark పర్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్. సో ఫ్రెండ్స్ మనకి అప్ టు 10 మార్క్స్ 1 mark వచ్చేసి పర్ కంప్లీట్ ఇయర్. మీరు ఏ సంవత్సరంలో మీరు కంప్లీట్ అయి ఉంటారో క్వాలిఫికేషన్ అనేది దాన్ని బట్టి కూడా 10 marks అనేది పర్ ఇయర్కి 1 mark అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ 15% వచ్చేసి మనకి మీరు ఎక్కడైనా కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక దాన్ని బట్టి కూడా మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా మార్క్స్ యాడ్ చేస్తారంటే కనుక 2.5 marks వచ్చేసి
ట్రైబల్ ఏరియాలో అట్లీస్ట్ 6 మంత్స్ మీరు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తుంటే 2.5 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. రూరల్ ఏరియా అయితే కనుక 2 మార్క్స్, తర్వాత మనకి అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తుంటే 1 మార్క్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా లెస్ దాన్ 6 మంత్స్ కనుక వర్క్ చేస్తుంటే అది కన్సిడర్ చేయరనమాట. అట్లీస్ట్ 6 మంత్స్ అయితే మీరు వర్క్ చేస్తుంటేనే అప్పుడు మీకు మార్క్స్ అనేటివి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క నోటిఫికేషన్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమేమి ఇవ్వాలి అంటే ఒకసారి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండి. సో అప్లికేషన్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ మీద మీకు మీరే సైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఎస్ఎస్సి మార్క్స్ మేమో, తర్వాత పాస్ సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్స్ మీకు ఏదైతే అప్లికేబుల్లో అది, తర్వాత ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ సర్టిఫికేట్. సో అపియరెన్స్ ఫర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ వేర్ ఎవర్ అప్లికేబుల్, తర్వాత మార్క్స్ మెమోస్, తర్వాత వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ పారామెడికల్ బోర్డు. సో స్టడీ సర్టిఫికేట్ 4th to 10th సర్టిఫికేట్ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత మీకు ఏడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయితే అది ఉండాలి, తర్వాత డిసేబుల్డ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఆ సర్టిఫికేట్స్ కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో ఈ సర్టిఫికేట్స్తో పాటుగా ఈ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దానిపైన మీకు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని అప్లికేషన్ అనేది నీట్గా ఫిల్ చేసి తర్వాత ఒక డీడీ తీసి ఇవన్నీ కూడా మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉందన్నమాట. సో నోటిఫికేషన్ గురించి అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే. సో వీడియోలో ఉందో కామెంట్ చేయండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.